శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 35 విమానాలు బంద్ అయ్యాయి. మైక్రోసాఫ్ట్లో సమస్యలతో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రావాల్సిన 15 విమానాలు, శంషాబాద్ నుంచి బయలుదేరాల్సిన 14 విమానాలు రద్దయ్యాయి. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ఎయిర్పోర్ట్ సిబ్బంది మాన్యువల్గా బోర్డింగ్ పాస్లు ఇస్తున్నారు. ఢిల్లీ, ముంబై ఎయిర్పోర్టులో కూడా సేవలకు అంతరాయం ఏర్పడింది. విమానాల సమాచారం కోసం సంబంధిత ఎయిర్లైన్స్ ను సంప్రదించాలని సూచిస్తున్నారు. సిస్టమ్స్ సమస్య కారణంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లాల్సిన 35 విమానాలు రద్దయ్యాయి. మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్యలతో అటు ఎయిర్లైన్స్, ఇటు బ్యాంకింగ్ సేవలకి సంబంధించి అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితి. శంషాబాద్లో అయితే పలు విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్కి రావాల్సిన, అదేవిధంగా హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన విమానాలు కూడా రద్దయినట్టుగా తెలుస్తోంది. ప్రయాణికులైతే కొంత ఇబ్బంది పడుతున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నారు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్. సాయి కిరణ్, చెప్పండి, కొంత సెట్ చేసినట్టుంది మైక్రోసాఫ్ట్ కూడా, ఏవో కొన్ని సూచనలు చేస్తున్నారు. సో ఎప్పట్లోగా కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు మీరు వెళ్ళిన తర్వాత ఇంకా కొత్తగా ఏమైనా ఫ్లైట్స్ రద్దయ్యాయా? బిందు, ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక పెద్ద సవాల్ అనే చెప్పాలి. మైక్రోసాఫ్ట్ సంబంధించి ఆ సర్వీసులను వాడుతున్నటువంటి ఎవరైనా సరే, అది ఎమర్జెన్సీ సర్వీసెస్ కావచ్చు, హాస్పిటాలిటీ, బ్యాంకింగ్, ఏరోప్లేన్స్ కావచ్చు, ఎయిర్లైన్ సర్వీసెస్, ఇవన్నీ కూడా పూర్తిగా అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఇక్కడ నుంచి కూడా దాదాపు ఇప్పటివరకు 30 పైగా విమానాలన్నీ కూడా రద్దయిపోయాయి. అయితే మైక్రోసాఫ్ట్లో వచ్చినటువంటి అంతరాయం, మైక్రోసాఫ్ట్ అవుటేజ్ వల్ల పూర్తిగా ఇక్కడ అయితే ఆన్లైన్ బుకింగ్స్ కావచ్చు, ఆన్లైన్ చెకింగ్స్, వీటికి పూర్తిగా అంతరాయం ఏర్పడి దాదాపు 30 పైగా ఏరోప్లేన్స్ అన్నీ కూడా రద్దయ్యాయి. సో దాంతో ప్రయాణికులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సడన్గా అంటే వాళ్ళకి ఇంతవరకు ఫ్లైట్స్ బుక్ చేసుకున్నారు, వాళ్ళు ఇక్కడికి ఎయిర్పోర్ట్ దాకా వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ ఏదైతే మనకు బోర్డు కనిపిస్తుందో, మాన్యువల్ బోర్డ్, ఆ మాన్యువల్ బోర్డు మీద మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్ ఏదైతే ప్లేన్ క్యాన్సిల్ అయిందని చెప్పి ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత వాళ్ళు షాక్ అవుతున్నారు. ఎందుకంటే చాలామంది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది ఢిల్లీ, వైజాగ్ కావచ్చు, వివిధ రాష్ట్రాలకు, వివిధ దేశాలకు వెళ్ళాల్సిన వాళ్ళంతా కూడా ఉన్నారు. కొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారు. మీరు ఎక్కడికి వెళ్ళాలండి? సార్ ఢిల్లీ వెళ్ళాలి సార్. ఢిల్లీ వెళ్ళాలి. మీరు ఏంటి ఎయిర్లైన్స్ ఏంటి మీది? సార్ ఆకాశ ఎయిర్లైన్స్. ఆకాశ ఎయిర్లైన్స్. ఇప్పుడు మీది ఫ్లైట్ రద్దు అయినట్టు మీకు ఏదైనా మెయిల్ వచ్చిందా? రాలేదు సార్, ఇంతవరకు కన్ఫర్మేషన్ రాలేము. అంటే మీరు ఎందుకు వెళ్తున్నారు ఢిల్లీ మరి? ఇప్పుడు సార్ ఢిల్లీలో రేపు ఎగ్జామ్ ఉంది సార్ నాకు. రేపు ఎగ్జామ్ ఉంది. సో రేపు ఎగ్జామ్ ఉంది, ఇప్పుడు మీరు వెళ్ళాలంటే రద్దు అయిపోయింది కదా, మరి మీరు అడిగారా? వాళ్ళని ఏం చెప్తున్నారు? లేదు సార్, నేను ఇప్పుడు వచ్చాను, ఇందాకనే వచ్చాను. రైట్, చూస్తున్నాం కదా, ఇట్లా ప్రయాణికులు కూడా చాలామంది వివిధ ఎమర్జెన్సీ కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ మనం మాట్లాడినటువంటి ఒక ప్రయాణికుడు, రేపు అతనికి ఎగ్జామ్ ఉంది ఢిల్లీలో, కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ వెళ్దాం అనుకుంటే అతనికి సంబంధించినటువంటి ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని ఇక్కడికి వచ్చిన తర్వాత తెలవడంతో కూడా పూర్తిగా ఇబ్బందులు పడుతున్నాడు. అయితే మైక్రోసాఫ్ట్ అవుటేజ్ వల్ల ఏర్పడినటువంటి సాంకేతిక సమస్య, అంటే మైక్రోసాఫ్ట్ ఈ సాఫ్ట్వేర్ను ఉపయోగించుకొని ఏదైతే ఇక్కడ పనిచేయాల్సినటువంటి సిస్టమ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా కొలాప్స్ అయింది. సో దానివల్లనే ఇక్కడ ఎయిర్పోర్ట్స్ కావచ్చు, రైల్వేస్, పలు సాఫ్ట్వేర్ సంస్థలు, స్టాక్ బ్రోకింగ్ సంస్థలు, ఇవన్నీ కూడా అంతరాయం నిలిచిపోయింది. దానివల్ల ఇదంతా కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. బ్లూ స్క్రీన్ ఏర్పడిపోయింది. సో మరి ఇదంతా కూడా ఎప్పుడు సాల్వ్ అవుతుంది అనేటువంటిది మాత్రం పెద్ద ప్రశ్నగా మారింది. ఎయిర్లైన్స్ ఏం చెప్తున్నారు రిఫండ్ ఇటువంటి ఇష్యూస్ లో? కొంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కదా, అంటే వెదర్ ఇలాంటి కారణాలు కాదు, ఒక సాంకేతిక సమస్యతోటి ప్రస్తుతం ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయిన పరిస్థితి. రిఫండ్ చేస్తామని చెప్తున్నారా, లేదంటే వేరే ట్రాన్స్పోర్ట్ ఏమైనా అరేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయా వీళ్ళకి? ఏమంటున్నారు? అంటే ఇప్పటివరకు అయితే మేము ఇంకా ఏదైతే ఎయిర్లైన్సెస్ ఉంటాయో వాటితో మాట్లాడతామని చెప్తున్నారు. కానీ కొంతమంది ఇక్కడికి వచ్చినటువంటి ప్రయాణికులు వీళ్ళంతా కూడా వాళ్ళు ఏదైతే ఎయిర్లైన్స్ బుక్ చేసుకుంటారో వాళ్ళందరూ వాళ్ళ అయితే ఆ కన్సర్న్ ఎయిర్లైన్స్ను కనెక్ట్ చేసిన తర్వాత మేము చెప్తామంటున్నారు. కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశాము. వాళ్ళందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. మీరు ఎక్కడికి వెళ్ళాలండి? మేము అహ్మదాబాద్ వెళ్ళాలండి. అహ్మదాబాద్. ఏం చెప్పారు? మీ ఎయిర్లైన్స్ని కాంటాక్ట్ అయ్యారు? వాళ్ళు ఏం చెప్పారు? ఇండిగోని కాంటాక్ట్ అయ్యాం, దే ఆర్ నాట్ కాంటాక్టబుల్ అనమాట. అసలు వాళ్ళు మాట్లాడట్లేదు, మాకేం చెప్పట్లేదు, వేరే ఆల్టర్నేటివ్ కూడా ఏమి ఇవ్వట్లేదు వాళ్ళు. మీరు ఈరోజు ఖచ్చితంగా అహ్మదాబాద్ వెళ్ళాలి. మేము రేపు మార్నింగ్ రిపోర్ట్ చేయాలి. సో మరి ఇండిగో వెళ్ళి అడిగితే వాళ్ళు ప్రత్యామ్నాయమైన ఏర్పాటు చేస్తామంటున్నారా? అసలు ఏం చెప్తున్నారు? మీకు ఏమైనా కనీసం రీఫండ్ చేస్తామని చెప్తున్నారా? మనీ ఏం చెప్పట్లేదు. ఇంకేం మేము అడిగాం అనమాట సెపరేట్గా, మేము అవుట్ ఆఫ్ అవర్ ఓన్ పాకెట్ మేము ఏమైనా టికెట్ తీసుకుని వెళ్ళడానికి ఏమైనా ఛాన్స్ ఉందా అంటే వాళ్ళు ఇంకేం చెప్పట్లేదు. కనీసం మీకు ఇక్కడ ఎయిర్పోర్ట్ వచ్చే ముందైనా ఏదైనా మెయిల్ వచ్చిందా క్యాన్సిల్ అయిందా? నాకు ఎట్ దిస్ మూమెంట్ ఇప్పటికీ ఒక టెక్స్ట్ మెసేజ్ కూడా లేదు. ఇప్పటికి అక్కడ ఏదో వాళ్ళు జస్ట్ హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఉంది కదా అక్కడ నోటీస్ బోర్డు మీద, అది ఒకటే ఉంది తప్ప. ఇప్పుడు నెగ్లిజెన్స్ సాఫ్ట్వేర్లో, మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్లో వచ్చింది. సో ఈ అక్కడ నెగ్లిజెన్స్ వచ్చినప్పటికీ కూడా ఎయిర్లైన్స్ వాళ్ళు చూపించేటువంటి నెగ్లిజెన్స్ ఎంతవరకు ఉంది ఇక్కడ?
లేదు అంటే టీమ్స్ ఏదైతే ఎఫెక్ట్ అయిందో మైక్రోసాఫ్ట్ టీమ్స్ అది వీ కెన్ ఆల్ అండర్స్టాండ్, కానీ అట్లీస్ట్ ఒక టెక్స్ట్ మెసేజ్ పెట్టడానికి టీమ్స్కి సంబంధం లేదు కదా. యూ కెన్ జస్ట్ సెండ్ అస్ అ టెక్స్ట్ మెసేజ్ సేయింగ్ దట్ సో అండ్ సో హెస్ హ్యాపెండ్ డ్యూ టు అన్ఫోర్సింగ్ సర్కమ్స్టాన్సెస్ అండ్ ఇట్లా డిలే అయిందని చెప్పడానికి ఐ డోంట్ సీ ఎనీ రీజన్ ఫర్ దెమ్ టు నాట్ టు డూ ఇట్. చూస్తున్నాం కదా, ప్రయాణికులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం ఇక్కడికి వచ్చే వరకు కూడా వాళ్ళకి ఏం చెప్పలేదని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చే వరకైనా ఒక మెసేజ్ అయినా పెడితే వాళ్ళు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అనేటువంటివి చేసుకునే వాళ్ళమని చెప్తున్నారు. మనం ఎయిర్పోర్ట్లో చూడొచ్చు, పూర్తిగా గందరగోళమైనటువంటి వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది. చాలామంది ప్రయాణికులు వాళ్ళ గమ్యస్థానాలకు కావచ్చు, వివిధ పనుల కోసం ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్ళడానికి ఇక్కడికి వస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చే వరకు కూడా కనీసం ఫ్లైట్ క్యాన్సిల్ అయిందనేది చెప్పట్లేదు. సో మైక్రోసాఫ్ట్ అయితే దానికి సంబంధించి వాడుకొని సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అవన్నిట్లలో కూడా ఇటువంటి ఇబ్బందులే ఉన్నాయని కూడా చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా చెప్పండి, మీ ఫ్లైట్ క్యాన్సిల్ ఏమైనా అయిందా, ఏం చెప్తున్నారు? ఒక గంట డిలే అంటున్నారు. ఎక్కడికి వెళ్ళాలి మీరు? మేము వారణాసి. అయితే చూస్తున్నాం, వీళ్ళకి గంట డిలే అని చెప్తున్నారు. కానీ చాలామంది అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో మైక్రోసాఫ్ట్కి సంబంధించిన సాఫ్ట్వేర్ను ఉపయోగించి పనిచేసేటువంటి సేవలు ఏవైనా సరే, అంటే ఇది ఎయిర్లైన్స్ అనే కాదు, బ్యాంకింగ్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, హాస్పిటాలిటీ కావచ్చు, ఏదైనా కూడా అన్నిటిలో బ్రేక్ రావడం వల్ల చాలా ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. ఓకే సాయి కిరణ్, సో ఓన్లీ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మాత్రమే కాదు, ఇటు దేశవ్యాప్తంగా ఎస్పెషల్లీ మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్న సర్వర్స్తో కనెక్ట్ అయి ఉన్న అన్ని ఎయిర్పోర్టుల్లో కూడా ఇటువంటి సాంకేతిక సమస్య తలెత్తిన పరిస్థితి. మాన్యువల్గా చాలా చోట్ల బోర్డింగ్ పాస్లు ఇస్తున్నారు. విమాన బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ గ్లిచ్ కారణంగా సాంకేతిక సమస్యతో అటు గన్నవరం ఎయిర్పోర్ట్లో కూడా పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఆలస్యం కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే సాంకేతిక సమస్య వచ్చినప్పటికీ కూడా కనీసం ఫ్లైట్ క్యాన్సిల్ అయింది అనే ఒక మెసేజ్ అయినా పాస్ చేయొచ్చు. ఎయిర్లైన్స్ ఇందులో మాత్రం కొంత నిర్లక్ష్యం వహించాయనేది ఇక్కడ ప్రధానమైన ఆరోపణగా కనిపిస్తోంది. నిజమే ఇబ్బందులున్నాయి, సాంకేతిక సమస్యలున్నాయి, కానీ క్యాన్సిల్ అయింది లేకపోతే డిలే ఉంది లాంటి మెసేజ్ అయినా ప్రయాణికులకి పాస్ చేస్తే కనీసం ఎయిర్పోర్ట్కైనా రాకుండా ఉంటారనేది ప్రయాణికుల నుంచి ప్రధానంగా వస్తున్న ఆరోపణ. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్, లైవ్లో ఉన్నారు. అశోక్, చెప్పండి, గన్నవరం ఎయిర్పోర్ట్లో ఉన్నట్టున్నారు మీరు. ఎన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి, ప్రయాణికులు ఏమంటున్నారు? మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ లో సాంకేతికంగా ఏర్పడిన సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగానే కాదు, ఇటు గన్నవరం ఎయిర్పోర్ట్ లో కూడా ఈ విమానాల రాకపోకల మీద తీవ్రంగా ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో సాఫ్ట్వేర్ లో సాంకేతిక సమస్య కారణంగా ఆన్లైన్ లో చేయాల్సిన బోర్డింగ్ పాస్ ఏదైతే ఎంక్వైరీ అవన్నీ తనిఖీలు ఉంటాయో అవన్నీ కూడా మాన్యువల్ గా చేస్తున్నారు. దీంతో రైళ్ల ఏదైతే ఫ్లైట్లు ఉంటాయో అవి రాకపోకలు చాలా ఆలస్యంగా సాగుతున్నాయని చెప్పొచ్చు. రోజు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఒక 20 సర్వీసుల వరకు కూడా వివిధ ప్రాంతాలకు వెళ్తుంటాయి. కానీ ఈ రోజు ఈ సమస్య ఏర్పడటంతో ఇప్పటి వరకు కూడా 13 విమానాలు సాంకేతికంగా కొంత ఆలస్యం అయ్యాయి. మిగిలిన 7 విమాన సర్వీసులు కూడా ఆలస్యంగా బయలుదేరి వెళ్లే అవకాశం అయితే ఉంది. దీని మీద అధికారులు కూడా ఇప్పటికే స్పందించారు. కొంత ప్రయాణికులు తమకు సహకరించాలని చెప్తున్నారు. ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ ప్రాబ్లంతో అనేక ఇబ్బందులు పడుతున్నాము, అందరికీ కూడా కోఆపరేట్ చేయాలని దగ్గరుండి అధికారులే ఈ బోర్డింగ్ పాసులను మాన్యువల్ గా చెక్ చేసి మరి పంపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ సమస్య మరి రేపటికి కూడా ఇదే విధంగా కొనసాగితే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది అయితే తెలియదు. ప్రయాణికులు అయితే కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఫ్లైట్లు ఏమన్నా డిలే అవుతున్నా కూడా తక్షణ సమాచారం వచ్చేది, ఇప్పుడు అలాంటి సమాచారం కూడా రాకపోవడంతో వాళ్ళంతా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓకే అశోక్. మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్యతో ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో బ్యాంకింగ్ సహా అత్యవసర సేవలన్నీ నిలిచిపోయాయి. మన దేశంలోని ఢిల్లీ, ముంబై, బెంగళూరు, జైపూర్ సహా పలు ఎయిర్పోర్ట్స్లో ఫ్లైట్ సర్వీసులపై ఎఫెక్ట్ పడింది. ఆన్లైన్ బుకింగ్, చెక్ ఇన్ సేవలకు అంతరాయం కలిగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 35 విమానాలు రద్దయ్యాయి. మైక్రోసాఫ్ట్నో టెక్నికల్ గ్లిచ్ ప్రభావం తమ బ్యాంకింగ్ సేవలపై లేదని స్పష్టం చేసింది ఎస్బీఐ. కస్టమర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. మైక్రోసాఫ్ట్ విండోస్ టెక్నికల్ గ్లిచ్ పై కేంద్ర ఐటీ శాఖ స్పందించింది. సంస్థ ప్రతినిధులతో టచ్లో ఉన్నామని తెలిపారు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. మన నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ నెట్వర్క్ పై ఎలాంటి ప్రభావం పడలేదన్నారు. విమాన సర్వీసులకు మాత్రం ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. సాంకేతిక సమస్యను నిలువరించేందుకు సిస్టమ్స్ ని బూట్ చేసి సేఫ్ మోడ్లో పెట్టుకోవాలని అడ్వైజరీ జారీ చేసింది ఎన్ఈఐటీవై.
ఇక విండోస్లో తలెత్తిన సాంకేతిక సమస్యపై మైక్రోసాఫ్ట్ స్పందించింది. థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ అప్డేట్ కారణంగానే టెక్నికల్ గ్లిచ్ ఏర్పడిందని వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ 365 యాప్స్ సర్వీసుల్లో తలెత్తిన సమస్యను పరిష్కరిస్తున్నామని పోస్ట్ చేసింది. తమ ప్రయత్నాల్లో పురోగతి కనిపిస్తోందని తెలిపింది మైక్రోసాఫ్ట్.